సన్పోస్ట్ ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. లోక కళ్యాణం కోసం దేవతలు రకరకాల అవతారాలు ఎత్తుతూ ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు అనేక రూపాల్లో అవతరిస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు. ఇక అలాంటి అవతారాల్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి రూపానికి ఎంతో విశిష్టత ఉంది. కన్య పరమేశ్వరీదేవిగా అవతరించి అక్కడి వైశ్యులకు కులదేవతగా మారింది. ఈ రూపంలో అమ్మవారు కొలువుదీరిన ఈ పరమ పవిత్ర పావన పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో విలసిల్లుతోంది. మరి ఈ వాసవి అనే కన్య ఆ పరమేశ్వరి అవతారం ఎత్తడం వెనక పురాణగాథ ఏంటి, ఎందుకు ఇలా అవతారం ఎత్తాల్సి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఆలయ స్థల పురాణం ప్రకారం, పురాణ గాథ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే గ్రామంలో కుసుమశ్రేష్ఠి, కౌసుంబి అనే వైశ్య దంపతులుండేవారు. వీళ్లకి పెళ్ళై ఎన్ని ఏళ్లు గడిచినా సంతానం కలగలేదు. అందుకని కుసుమశ్రేష్ఠి యాగం చేశారు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరీదేవి హోమగుండంలో ఉద్భవించి 2 ఫలములను ప్రసాదించి కౌసుంబిని తినమని చెప్పింది. ఆ ఫలం భుజించిన తరువాత ఆ దంపతులకు వాసవి అనే కన్య జన్మించింది. ఆమె ఎంతో గుణవంతురాలు, అపురూప సౌందర్యవతి. అయితే ఆమెను విష్ణువర్ధనుడు అనే రాజు చూసి మోహితుడై ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే మంత్రిని పిలిపించి పెనుగొండకు వెళ్లి కుసుమశ్రేష్ఠిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతిని తీసుకుని రమ్మని పంపాడు విష్ణువర్ధనుడు. అయితే వైశ్య కుటుంబంలో జన్మించిన వాసవికి క్షత్రియ కులానికి చెందిన రాజుతో వివాహానికి నిరాకరించాడా కుసుమశ్రేష్ఠి. అంతటితో వాసవి తల్లిదండ్రులతో పాటు పెనుగొండ ప్రజలు కూడా నిరాకరించారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న విష్ణువర్ధనుడు కోపోద్రిక్తుడై ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికైనా వెనుకాడనని మళ్లీ రాయబారానికి మంత్రిని పంపాడు. అంతటితో వాసవి తల్లిదండ్రులతో పాటు పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు. రాజుకు వాసవితో వివాహం జరిపించడం కొంతమంది సమర్థించగా, ఎంతటి రాజైనా సరే కుల గౌరవం కాపాడుకోవడం కోసం మరో కులానికి చెందిన వారికి వాసవిని ఇచ్చి పెళ్లి చేయడం సాంప్రదాయ ఆచారాలను మర్చిపోకూడదన్న అభిప్రాయాన్ని వారంతా తెలిపారు. అంతలోనే సైన్యంతో వచ్చి వాసవిని ఎత్తుకుని పోయి వివాహానికి సిద్ధమయ్యాడు విష్ణువర్ధనుడు. ఈ విషయం తెలుసుకున్న కుసుమశ్రేష్ఠి, పెనుగొండ ప్రజలు వాసవికి అగ్నిప్రవేశం చేయించడమే మార్గమని సూచించారు. ఈ విషయం వాసవికి తెలియజేయగా అందుకు తండ్రితో ఇలా అంది: తండ్రి, అంబిక అంశాన పుట్టిన నేను మానవ మాతృలను వివాహమాడలేను. అందుకే జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో నామధేయం కూడా పెట్టారు కదా. అగ్నిప్రవేశం చేయడానికి నాకేమాత్రం అభ్యంతరం లేదు. అలా చేసినా నాకేం కాదు, మీరు దిగులు పడకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనం ఇచ్చింది. భవిష్యత్తులో జరగబోయే దృశ్యాలను కుసుమశ్రేష్ఠికి చూపింది వాసవి. అగ్నిప్రవేశం, రాజు మరణం, విష్ణువు యొక్క అంశమైన విరూపాక్షుడు పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం కావడం లాంటి దృశ్యాలను చూసిన కుసుమశ్రేష్ఠి ఖిన్నుడయ్యాడు. అన్నీ తెలుసుకున్న కుసుమశ్రేష్ఠి అగ్నిప్రవేశానికి హోమగుండాలను తయారు చేయించాడు. అందులో అగ్నిదేవుడికి ఆవాహన చేశారు. రాజుకు వాసవినిచ్చి పెళ్లి చేయడానికి సమర్థించిన కొంతమంది ప్రజలు రాజు పెనుగొండ వద్దకు వచ్చాడని తెలియగానే ఊరు వదిలి వెళ్ళిపోయారు.
కులగౌరవం కాపాడ్డానికి రాజుతో వివాహం జరగకూడదని చెప్పిన వారంతా అగ్ని ప్రవేశానికి సిద్ధమయ్యారు. వాసవి వారికి దర్శనమిచ్చి అంతా ఒకేసారి అగ్ని ప్రవేశం చేయనవసరం లేదు, ఒక్కో కుటుంబం నుంచి ఒక్కొక్కరు చేస్తే చాలు అని చెప్పింది. వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి 3 ప్రదక్షిణలు చేసింది. అందరూ అగ్నిగుండంలోకి దూకి ఆహుతులయ్యారు. వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి. అంబిక తన విశ్వరూపాన్ని చూపింది. ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడతాను. నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు. నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతైన వారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి. విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. వాసవి అగ్ని ప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రమ చెందాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించింది. విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు కుంగిపోయాడు. తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సంహరింపబడ్డాడని తెలుసుకున్నాడు. పెనుగొండకు వెళ్ళి వాసవి విరూపాక్షుణ్ణి కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు. విరూపాక్షుణ్ణి పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశారు. పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ఠ గావించారు. వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎంతో గొప్ప శిల్పకళా చాతుర్యం చాటి చెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడా మనకు కనబడదు. ఇక ఇదిలా ఉంటే అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధునిక రీతిలో ఒక బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించారు. అదొక అపూర్వమైన అబ్బురపరిచే రూపకల్పన. ఆలయ ప్రాంగణంలో కడుగు పెట్టగానే 90 అడుగుల ఎత్తైన వాసవీమాత పంచలోహ విగ్రహం భక్తులకు అభయం ఇస్తూ దర్శనమిస్తూ కనిపిస్తుంది. గర్భగుడిలోని పంచలోహ విగ్రహం, ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం అని చెప్తారు. దాదాపుగా 65 టన్నుల బరువుతో ఈ విగ్రహం ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పవచ్చు. ఇంత ఎత్తైన విగ్రహం ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం 2 కాళ్ల మీదే నిలబడి ఉండడం కూడా మరొక అద్భుతంగా చెప్తారు. ఈ 90 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి గర్భగుడిని 180 అడుగుల ఎత్తున నిర్మించారు. ఇటువంటి రూపకల్పన ఉన్న అమ్మవారి ఆలయం ప్రపంచంలో మరెక్కడా లేదని చెబుతారు. దీనిని 2019 ఫిబ్రవరిలో ఆవిష్కరించారు. ప్రత్యేక ఉత్సవ సమయాల్లో భక్తులు లిఫ్ట్ ద్వారా పైకి వెళ్లి పవిత్ర జలంతో పుష్పాలతో మహామస్తకాభిషేకం జరపడానికి ఏర్పాట్లు చేశారు. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వేల లక్షల సంఖ్యలో దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ఇక్కడ భోజన వసతి సౌకర్యాలున్నాయి. భక్తులు అతి నామమాత్రపు అద్దె మాత్రమే చెల్లించి ఇక్కడ గదులలో బస చేయవచ్చు. ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం భక్తులకు ఉచితం. ఇక వృద్ధుల కోసం ఆశ్రమం, ఉచిత వైద్యశాల నిర్మించారు. ఇలా వైశ్యులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా వాసవీమాత ఆలయం పరిఢవిల్లుతోంది. ఇక్కడ అత్యంత ఎత్తైన ఆ దివ్య మాత విగ్రహమే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేవలం ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి సైతం ఇక్కడకు అశేషంగా భక్తులు తరలి రావడం విశేషమనే చెప్పాలి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు ఆర్టీసీ బస్సులు, ట్రైన్ సౌకర్యం కూడా ఉన్నాయి. నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు రైల్వే స్టేషన్లలో దిగి బస్సులలో గానీ ఆటోల్లో గానీ పెనుగొండ చేరుకోవచ్చు.
సన్ పోస్ట్ ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.